హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ పకోడీ. ఈ చికెన్ పకోడీ అయితే చాలా బావుంటదండి. మనం బయట తెచ్చుకున్నట్టే ఉంటది. ఈ విధంగా చేసి చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటది ఈ చికెన్ పకోడీ. ఈ చికెన్ అనేది నేను మామూలు నార్మల్‌గా కర్రీకని తీసుకొచ్చిన చికెన్‌లోనే కొంచెం తీసి పకోడీ అన్నది చేశానండి. మా పిల్లలు అప్పటికప్పుడు చికెన్ పకోడీ కావాలన్నారనేసి. చాలా బా వచ్చింది. చాలా చాలా బావుంటదండి. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి. మీకెలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. దీనికోసం ముందుగా నేను చికెన్ తీసుకున్నాను. ఇది బోన్స్ తోటే తీసుకున్నాను. నేను కర్రీకి తీసుకొచ్చిన చికెన్ కాబట్టి. ఇలా పెద్ద పీసులన్నవి అలాగే ఉంచేసుకున్నానండి. పకోడీకి ఇలాగే బావుంటాయి. ఇందులో ఇప్పుడు స్పైసెస్ అన్నీ కలుపుకుందాం. ముందుగా కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత చికెన్‌కి సరిపడా సాల్టు ఎంత పడితే అంత వేసేసుకోవాలి ఇక్కడే. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి. స్పైసీగా చాలా బావుంటాయి పకోడీలనేవి. నేను ఒక స్పూన్‌న్నర వేశాను. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కొంచెం మైదా, ఒక 4, 5 స్పూన్ల వరకు కొంచెం కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల పకోడీలన్నది చాలా క్రిస్పీగా వస్తాయండి. ఒక నిమ్మకాయ అన్నది ఇలా పిండుకుంటున్నాను నేను. నిమ్మకాయ కట్ చేసి 2 చెక్కలు కూడా ఇందులో పిండేసుకోవాలి. కొంచెం ఆ పులుపు అన్నది ఉంటే ఫ్లేవర్ అన్నది చాలా బావుంటది. చికెన్ పకోడీ తినేటప్పుడు చాలా బావుంటదండి. 2 చెక్కలు పిండేసుకుంటున్నాను ఇందులో. చూడండి ఇలా పిండుకున్న తర్వాత మొత్తం వాటర్ ఏమి వేయకుండా ఆ చికెన్‌లో ఈ పిండ్లన్నీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు, ఈ కార్న్‌ఫ్లోర్, మైదా పిండి అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఇలా మసాజ్ చేసుకోవాలి చికెన్‌ని. అలా అయితే మనకి చికెన్‌కి లోపల వరకు మసాలాలో కారం, ఉప్పు, ఈ పిండి అన్నీ పడతాయండి. చూడండి ఇలా కలుపుకున్నాం గదా! ఇలా ఉంటే చాలు. కార్న్‌ఫ్లోర్ అన్నది ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ అలా కోటింగ్ కింద పడితే చికెన్‌కి సరిపోద్దండి. ఎక్కువ పిండి వేసుకుంటే బావుండవు పకోడీలసల. దీన్ని ఒక 2 గంటల వరకు మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను నేను. 2 గంటల తర్వాత తీసి చూస్తే చికెన్ అన్నది చక్కగా నాని ఇలా కొంచెం జారుగా అయ్యుంటది. తర్వాత ఒక గంట ముందు బయట పెట్టేసుకుంటే కూలింగ్ పోతదండి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ అన్నది పెట్టుకున్నాను. పెట్టుకుని చికెన్ అన్నది పకోడీల కింద వేసుకుంటున్నానండి. చికెన్ పకోడీలకి ఆయిల్ అన్నది మరీ ఎక్కువ పెట్టేసుకోకండి. ఎందుకంటే వేస్ట్ అయిపోద్ది కదా ఆయిల్ అనేది. నేనైతే కొంచెమే పెట్టుకున్నాను. అందులోనే కొంచెం కొంచెం పకోడీలు అన్నది వేసి తీసుకుంటున్నాను. 4, 5 ఆయిల్ కింద వేసి తీసుకోవచ్చు. డీప్ ఫ్రైగా ఆయిల్ అన్నది ఎక్కువ పెడితే ఆయిల్ అన్నది యూజ్ ఉండదు కదా! కొంచెం తక్కువే పెట్టుకొని వేసుకోండి. ఈ చికెన్ పకోడీలు అన్నది సిమ్‌లో పెట్టి వేయించుకుందాం. ఎందుకంటే చికెన్ అన్నది పెద్ద పీసులు కొట్టించుకున్నాం కదండీ మనం. అవి కొంచెం లోపల వరకు కుక్ అవుతాయి. లేకపోతే పైన వేగిపోతాయి. లోపల అన్నది పచ్చి పచ్చిగా ఉండిపోతది. చూడండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకన్నది తిప్పుకుందాం. రెండో వైపు కూడా వేగిన తర్వాత తీసుకోవడమే అంతేనండి. ఎంతో టేస్టీగా చికెన్ పకోడీ అన్నది ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి సాసులు వాడకుండా చేసుకుంటే పిల్లలకి మంచిది. పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా మంచిది. ఎక్కువ సాసులు అన్నది యూజ్ చేయకూడదు. కలర్స్, సాసులు అన్నది వాడకూడదండి అసలు. ఇందులో మనం వేసిన కారమే కలర్ చాలా వస్తది. మనం బయట కొంటే కలర్ అన్నది చాలా యూజ్ చేస్తారండి. అందుకని మనం బయట అన్నది ఎప్పుడో గాని అసలు తినకూడదు. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చికెన్ పకోడీ అన్నది. చిన్న పీసులు కొట్టించుకుంటే చికెన్ పకోడీకి బావుంటాయండి. తొందరగా వేగిపోతాయి. కొంచెం పెద్ద పీసుల వల్ల కొంచెం టైం ఎక్కువ పట్టింది. చూడండి ఇలా వేగిపోయినాయి కదా! ఒక ప్లేట్‌లోకి అన్నది తీసేసుకుంటున్నాను నేను. ఇలాగే మిగిలిన చికెన్ మొత్తం పకోడీల్లా వేసి తీసుకోవాలి. నాకైతే ఒక 3 వాయిలు అయినాయండి. ఇలా బోన్ కూడా బాగా వేగింది కదా! అలా వేయించుకొని తీసుకుంటే లోపల పచ్చిదనం అన్నది ఉండదు. చికెన్ పకోడీ అన్నది చాలా బావుంటది. చూడండి ఇలా మిగిలినవి కూడా ఇలాగే వేయించి తీసుకుందాం. ఇలా అన్నీ వేయించి తీసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయలతో గార్నిష్ అయితే చేసుకుంటున్నానండి నేను. కలర్‌ఫుల్‌గా ప్లేట్ అన్నది ఇలా రెడీ చేసుకున్నాను. దీంట్లో ఆయిల్‌లో చికెన్ పకోడీ మొత్తం వేయించి తీసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఇలా చీల్చుకుని వేయించుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ చల్లుకున్నాను నేను పచ్చిమిర్చిలో. తినేటప్పుడు చాలా బావుంటది.
తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేయించి తీసుకున్నానండి. పకోడీల మీద వేసుకొని తినేటప్పుడు చాలా బావుంటది. కరివేపాకు అన్నది క్రిస్పీగా వేయించి తీసుకోవడం వల్ల. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు అదే ఆయిల్‌లో వేయించి తీసుకొని ఇలా పకోడీల్లో అయితే చల్లుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకెలా వచ్చినాయో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్